నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నేషనల్ అవార్డ్ విన్నర్ శ్రీధర్ గురూజీ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, సాధారణంగా అష్టమ స్థానం అని అంటే ఆయు స్థానం అని అంటారు. మళ్ళీ అదే అష్టమ స్థానంలో శని ఉంటే మృత్యుకి కారణం అని అంటూ ఉంటారు. నిజమే అంటారా? ఇది అష్టమ స్థానంలో శని ఉన్నాడా లేదా అని తెలుసుకోవడం ఎలా అంటారు? సింపుల్ అమ్మ. అష్టమ స్థానం అనేది మనము జనరల్గా పూజారులు కానీ లేకుంటే మిగతా వాళ్ళు కానీ చూసే పద్ధతి రెండు కోణాలు ఉంటాయి. జనరల్గా రాశుల ప్రకారం చూసుకుంటేనేమో చంద్రుడున్న రాశి నుంచి 8వ స్థానాన్ని అష్టమ స్థానం అంటారు. బేసిక్గా యాక్చువల్గా మనం చూసుకోవాల్సింది మాత్రం లగ్నం నుంచి. లగ్నం నుంచి చూసుకుంటే మాత్రం అష్టమ స్థానాన్ని నుంచి లగ్నం ఒకటి, అక్కడి నుంచి 8వ స్థానాన్ని అష్టమ స్థానం. ఒకవేళ ఆడ శని ఉంటే శని కర్మకారకుడు తల్లి. అంతే తప్ప శని ఒక వ్యక్తులకు మరణించే హక్కు అంటే ప్రాణం తీసే హక్కు కానీ ఏ నవగ్రహాలలో ఏ గ్రహానికి లేదమ్మా, ఉండదు. వాళ్ళను కర్మ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా వీళ్ళకు న్యాయంగా చేస్తూ ఉంటాయి. మంచిగా ఉంటే మంచి చేస్తూ ఉంటాయి, చెడు ఉంటే చెడు, ఆ విధంగానే చేస్తూ ఉంటాయి. ఇక మీరు అడిగిన క్వశ్చన్ ఏంది, అష్టమ స్థానంలో శని ఉంటే మృత్యువుకు సంకేతమా? కాదమ్మా. ఎందుకంటే మృత్యు అనేది ఒక యమధర్మరాజు అనే ఒక పాయింట్ ఉంటుందమ్మా. జనరల్గా ఇంద్రుడు ఎలా ఉంటాడో, వనరుడు ఎలా ఉంటాడో, ఒక యమునికి కూడా ఒక స్థానం ఉంటుంది. మనం ఆ స్థానాన్ని బట్టి ఆ మృత్యువును మనం డిసైడ్ చేయాలి. అష్టమ స్థానంలో శని ఉంటే కొన్ని అనర్థాలు అనేటివి ఉంటాయి. కానీ ఇక్కడ మనం ఒకటి గమనించుకోవాలి. ఇప్పుడు అష్టమ స్థానంలో శని ఉన్నాడు అనుకోండి. అష్టమ స్థానంలో శని ఉన్నప్పుడు ఏదైనా శుభగ్రహాలు, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, కుంభంలో గురువు ఉన్నాడు, అవును, మిథునంలో శని ఉన్నాడు, వృశ్చిక లగ్న జాతకులకు. అదే డైరెక్ట్ యాక్సెప్ట్తోని 4వ దృష్టితోని శనిని చూస్తుంది కదా గురువు, ఇటు బుధుడు చూస్తుండు కదా. ఇక్కడ 2 గ్రహాల దృష్టి శని మీద పడ్డదనుకో, అప్పుడు ఆటోమేటిక్గా శని మనకు ప్లస్ అయిపోతాడు. ఓకే. కాబట్టి ఆ టైంలో మనకు శని దశ వచ్చినప్పుడు మనకు ఆ టైము గురువు కన్నా ఎక్కువ శని ఫలితాలు ఇస్తాం. ఆ విధంగా చూసుకోవాలి. రెండవది ఏంటంటే, ఒకవేళ ఇదే దృష్టిలు పడలేదనుకో, ఏ దృష్టిలు పడకుంటే శని మనకు ఆ స్థానము ఉన్న స్థానం ఏ స్థానం అంటే, ఇప్పుడు బుధుడికి ఒక ఇల్లు స్వస్థానం ఉంటుంది, ఒకటి ఉంటుంది. శుక్రునికి ఒక స్వస్థానం ఉంటుంది, రవికి ఒకటి ఉంటుంది, కుజునికి ఒకటి ఉంటుంది, చంద్రునికి ఒకటి ఉంటుంది. ఇట్లా ఒక రాహు కేతులకి ఉండదు. ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క స్థానం అనేది ఉంటుంది సపరేట్గా. కాబట్టి ఆ ఉన్న శని ఉన్న స్థానం అది, దీన్ని గురువర్గం శనివర్గం అని 2 వర్గాలుగా విభజిస్తారు. అది శని వర్గానికి సంబంధించిన ఇంట్లో ఉందా ఆ అష్టమ స్థానం, అష్టమ లగ్నం నుంచి ఏ లగ్నం అయింది, గురువర్గం అయిందా శనివర్గం అయిందా, ఆ శని ఎక్కడ ఉంది, దాన్ని బట్టి మనం నిర్ధారించాలి. దాన్ని బట్టి మనం నిర్ధారించుకొని లగ్నాన్ని దాన్ని మనం వాళ్ళకి ప్రిడిక్షన్ ఇవ్వాలి. అంతే తప్ప అష్టమంలో ఉంది వీళ్ళకి గండం అనుడితోనే తొందరపడి ఎవరు పూజలు గీజలు చేయించుకోవద్దు. కరెక్ట్ గురువును కలిస్తే వాళ్ళకి ప్రిడిక్షన్ ఇవ్వగలుగుతారు. తప్పకుండా గురుగారు. ఓకే. థ్యాంక్ యూ.